Now, to throw the light on policy direction and strategic initiatives that will drive our district's progress, may I request our chief guest, Sri Payavula Keshav sir, to address the gathering for the chief guest address. Welcome to you, sir. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాస్ గారికి, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారికి, గుమ్మనూరు జయరాం గారికి, సురేంద్రబాబు గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, బండారు శ్రావణి గారికి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా వచ్చినటువంటి మాజీ మన జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి రాజశేఖర్ గారికి, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సెరికల్చర్ శ్రీనివాస్ గారికి, సిఇఓ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ శేఖర్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా నిలిచినటువంటి మన జిల్లా కలెక్టర్ వినోద్ గారికి, జేసీ గారికి, వినూత్న గారికి, అట్లనే విచ్చేసినటువంటి ఎగుమతిదారులకు, కొనుగోలుదారులకు, పార్టిసిపెంట్స్గా వచ్చినటువంటి కంపెనీలకు, ఉత్పత్తిదారులైనటువంటి మా రైతులకు, మా మీడియా మిత్రులకు, ఇతర రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. హార్టికల్చర్ హబ్ అనంతపూర్ కావాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలే ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్. ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉండేటువంటి అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా మార్చాలి అనేటువంటిదే ఇవాళ ప్రధానమైనటువంటి ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమానికి. దానికి తోడుగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా అంతో ఇంతో రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. చాలామంది రీసెర్చ్ చేసినప్పుడు ఏం అడుగుతూ ఉంటారంటే, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేటువంటి వంగడాలను లేక విత్తనాలను మొక్కలను డెవలప్ చేయండి అని రీసెర్చ్ అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్లో దాన్ని క్లైమేట్ రిసైలెంట్ క్రాప్స్ అంటారు. కానీ ఈ జిల్లాలో ప్రకృతి శాపాన్ని కోపాన్ని తట్టుకుని నిలబడినటువంటి రైతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆ రైతులకే ఈ సమావేశం అంకితము అనేటువంటిది కూడా చెప్పడం. భిన్న వాతావరణ పరిస్థితులను, ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం. దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఈ సమావేశాన్ని ఒక తొలి ఎక్స్పెరిమెంట్ చాలా స్పీడ్గా అందుకున్నటువంటి కలెక్టర్ గారు నేను అభినందిస్తున్నా. దీని మీద చర్చ జరిగిన తర్వాత ఇట్లాంటిదేనంటే శరవేగంగా ఆయన ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చాడు. ఎక్కడా కూడా జాప్యం కనపడలా. ట్రాన్స్లేషన్ అంటే చర్చ దగ్గర నుంచి రియాలిటీకి చాలా ఫాస్ట్గా చేశారు. ఇది ఒక చిన్న ప్రయత్నం మనం మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి గారు హాజరయ్యేంత స్థాయిలో ఈ సమావేశాలు జరుగుతాయి తొందరలోనే. అయితే ఎందుకు చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే, దాదాపు 60 సంస్థలు ఇవాళ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చారు. వాళ్ళకు అర్థం కావడం కోసం చాలామంది కొంత ఇంగ్లీష్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతే తప్ప వేరే కాదు అనేటువంటి చెప్తూ, ప్రధానంగా అనంతపురం జిల్లా రైతాంగానికి ఏ రకంగా బాసటగా నిలవాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. 14కు 14 స్థానాలు అందించినటువంటి ఈ జిల్లా రైతుల రుణం తీర్చుకోవడమే మా ప్రధాన లక్ష్యం. రైతు కష్టాల్లో నిలబడి మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్పేందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కష్టపడి పంట పండిస్తే సరిపోదు, ఆ పంటకి మార్కెటింగ్ రావాలి. పంటని నారు దగ్గర నుంచి కోత వరకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఆ డిస్కషన్స్ జరుగుతాయి. ఇందులో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చారు, కంపెనీలు వచ్చారు, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు, కార్పొరేట్ సంస్థలు వచ్చాయి. ఇవన్నింటినీ కూడా ఏంటంటే, ప్రీ హార్వెస్ట్ ఏంటి, కోతకు ముందేంటి, కోత తర్వాత ఏంటి, మార్కెటింగ్ ఏంటి. ఇవాళ మనం చూస్తున్నాం
మిర్చి పంట మనం పండిస్తే పోయిన సంవత్సరం 20,000 ఉంటే ఈ సంవత్సరం 14,000కు పడిపోయింది. మరి అట్లానే అనేక పంటలు, దానిమ్మ కావచ్చు, లేకపోతే సీతాఫలం కావచ్చు, ఈ జిల్లాలో 24 పంటలు పండితే ధరల ఫ్లక్చుయేషన్ ఉంది. ఉన్నంత వాటిలో బెస్ట్ ప్రైజ్ని మనం ఎట్లా అందుకోవాలి? మన ముందు కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తాను. రైతు కష్టపడి పంట పండిస్తే మెరుగైన ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి, క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు అనంతపూర్ ఉంది. దీన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేయడానికి ప్రభుత్వంగా మేమేం చేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకోవడానికి, అందరి సలహాలు తీసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పొందించడం జరిగింది. బ్రాండ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా ఇవాళ బ్రాండ్ ఉంటేనే తప్ప, ఇవాళ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, చంద్రబాబు ఉన్నాడు కాబట్టే ఢిల్లీలో ఇవాళ పనులు చేసుకోగలుగుతూ ఉన్నాం, పరిశ్రమలు పెట్టుబడులు రాగలుగుతూ ఉన్నాయి. నమ్మకం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇవాళ ఎస్టాబ్లిష్ కాగలుగుతోంది. అట్లానే హార్టికల్చర్లో బ్రాండ్ అనంతపూర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి. పక్క పక్కన 3 పొలాలు ఉన్నా ఇది అనంతపూర్కు సంబంధించినటువంటి అరటిపండు, అనంతపూర్ మామిడికాయను అంటే కొనుగోలుదారుడు అనంతపూర్ పండు మీద చేసేటువంటి మార్కెటింగ్ని క్రియేట్ చేయడమే ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎప్పుడైతే ఆ మార్కెటింగ్ క్రియేట్ అవుతుందో మన రైతుకు ఆ కష్టాలు, ఇబ్బందులు అనేటువంటివి తొలుగుతాయి. ఇది ఒక్కసారిగా జరగదు. దీంట్లో అనేక రకాలు ఉన్నాయి. క్వాలిటీ పెరగాలి, మంచి బ్రీడ్ సెలెక్షన్ కావాలి, ఎక్స్పోర్టబుల్ వెరైటీ కావాలి. సో ఇవన్నింటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, కోల్డ్ చైన్ సప్లై మెకానిజం కావాలి, మరి లాజిస్టిక్స్ హబ్ కావాలి. ఇవన్నింటినీ ఏ రకంగా మనం మెరుగుపరుచుకోవచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ మనం తాడిపత్రిది గతంలో చేసాం, మళ్ళీ మొన్న చేసాం. బనానా ఎక్స్పోర్ట్ బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ ఉంది. ఈరోజు ట్రైన్లు పోతా ఉన్నాయి. అవి పోతేనే మనకు గిట్టుబాటు ధర వస్తుంది. ఎప్పుడైతే అది పోకపోతే మనకు గిట్టుబాటు ధర రాదు. మనం పూర్తిగా ఎగుమతి మీద ఆధారపడక్కర్లేదు. మన బ్రాండ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో మనం ఉన్నటువంటి 100 కోట్ల జనాభానే చాలు మన ప్రోడక్ట్లకు డిమాండ్ క్రియేట్ చేయడానికి. ఇవాళ ఢిల్లీలోకి వెళ్తే మన కర్బూజా ఇస్ ప్రిఫర్డ్. చాలామంది రైతులు ఉన్నారు, ఈడ పండించే వాళ్ళు ఉన్నారు. ఈడ లారీకి ఎత్తి నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కిపోయి మార్కెట్లో కూర్చొని అమ్ముకొని వచ్చేటువంటి రైతులు కూడా నాకు తెలుసు. ఢిల్లీ మార్కెట్లో అనంతపూర్ కర్బూజాకి న్యాచురల్గానే ఒక బ్రాండింగ్ వచ్చింది. రైతుల స్వశక్తితో ఈడ ఇందాక రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు, సహజంగా ఇక్కడ ఉన్నటువంటి టేస్ట్ వస్తుంది బ్రిక్స్ వ్యాలీలో ఆయన చెప్తూ వచ్చాడు. స్వీట్నెస్ ఉండడం మూలన దాంతోపాటు షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంది. మన ప్రోడక్ట్ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో కాలువని రంగం సిద్ధం చేస్తూ ఉన్నాం, జంగల్ క్లియరెన్స్ సిద్ధం చేశాం, వైడనింగ్కి సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈ సీజన్ లోపలనే, ఒక్క సీజన్లోనే హంద్రీనీవాని 12 మోటార్లు నడిపేలా కాలువ వైడనింగ్ చేయాలి అనేటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకే ఒక పంప్ ఆన్ చేసిపోయారు. అది కూడా ఎక్కడ బ్రిడ్జిలు కట్టకుండా, కల్వర్ట్లు కట్టకుండా అక్కడక్కడ మట్టేసి నీళ్లు తీసుకొచ్చి మేము ఏదో చేశామంటే 2014లో అధికారంలోకి వస్తే కాలువ మీద ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి కాలువ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడిపించాం. మొత్తం చూపించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తొలగించి 6 మోటార్లు పనిచేసేలా చేస్తే ఈ రోజు కూడా అవే 6 మోటార్లు పనిచేస్తున్నాయి తప్ప 7వ మోటార్ని ఆన్ చేసేటువంటి ఆలోచన రాలేదు. ధైర్యము కూడా గతంలో ఉన్నటువంటి పాలకులకు రాలేదు. వాళ్ళు హంద్రీనీవా గురించి, అనంతపురం జిల్లా రైతుల గురించి మాట్లాడతారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే రాయలసీమ రైతు మీసం తిప్పేలా తయారు చేయాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నీళ్ళు ఇస్తే అనంతపురం జిల్లా రైతాంగం మీసం మెలేసి చెప్తారు నేను రైతుని అని. ఆ గర్వపడేలా చేయడం కోసమే మేము పనిచేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా 1 సంవత్సరంలోనే వైడనింగ్ మొత్తం పూర్తి చేస్తాం. ఇది గర్వంగా మేము చెప్పుకునేటువంటి విషయం. మేము చెప్తా ఉన్నాం, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, మన ప్రామిస్ల కన్నా మించింది ఇవాళ రైతాంగానికి బాసటగా నిలవాలి. ఆ రైతాంగం కష్టాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించేలా మీ చర్యలు ఉండాలి అని ఇరిగేషన్కి, ఫైనాన్స్కి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇవాళ చెప్పగలుగుతా ఉన్నాం, హంద్రీనీవా కార్యక్రమాన్ని వెడల్పు శ్రీకారం పనులు తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని చెప్తా ఉన్నాం.
ఈరోజు మీరు చూశారు 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద మన భూముల రేట్లు ఎట్లున్నాయి, నీళ్ళు వచ్చిన తర్వాత రేట్లు ఎట్లా పెరిగాయి, ఇంకా పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. అనంతపూర్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాని ఆంధ్రప్రదేశ్ ఎట్లా అన్నారో అనంతపూర్ జిల్లా ఖచ్చితంగా ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అవుతుంది. మన భూములకి విపరీతమైనటువంటి ధరలు పెరుగుతాయని నేను చెప్తా ఉన్నా. ఎట్లా అయితే ఐటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ బెంగళూరులోకి వెళ్ళి మీరు ఎక్కడో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారు, మీ సొంతూరులో మీ పొలాల మీద పెట్టుబడులు పెట్టండి, ఖచ్చితంగా మీ పెట్టుబడులకి పూర్తిగా విలువ పెరుగుతుంది అనేటువంటిది కూడా ఈరోజు నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. ఎక్కడైతే నీళ్లు ఇస్తున్నామో నీళ్ళు ఇచ్చిన ప్రతి ఎకరా కూడా ఇవాళ అద్భుతంగా ధరలు పెరగబోతున్నాయి అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము ఆ రోజు ఇంటర్నెట్ తెచ్చిన రోజున చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, డ్రిప్ ఇరిగేషన్ తెచ్చిన రోజున తిట్టారు. మళ్ళీ ఇవాళ అదే ఇంటర్నెట్ అదే డ్రిప్ ఇరిగేషన్లు మన రైతు జీవితాలని మార్పు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కూర్చుని మోటార్ ఆన్ చేసుకుంటున్నాం, ఆటోలో పెట్టి వచ్చేస్తుంటే మోటార్లు పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అనేక చర్చలు జరుగుతాయి. ఆ చర్చలన్నీ సారాంశాన్ని కూడా మనకి ఇక్కడ ఒక సపరేట్ టీం కూర్చున్నారు. ఆ చర్చల్లో వచ్చినటువంటి సారాంశాలు ఏంటి, మన యాక్షన్ ప్లాన్ ఏంటి, గవర్నమెంట్ నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందిస్తారు. కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చొరవని ఖచ్చితంగా నేను ఈ సభావేదిక ద్వారా అభినందించదలుచుకున్నా. చాలా ఫాస్ట్గా ట్రాన్స్లేట్ చేశాడు, ఒక ఆలోచనని యాక్షన్ రూపంలోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఇది కొంచెం ఆలోచించాం, పెద్ద ఎత్తున చేద్దాం అనుకుంటే ఫస్ట్లో ఒక అనుభవం రాని అనేటువంటి దాంతో ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాం. చిన్న ప్రయత్నంలోనే 100 కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. గ్లోబల్ 4 అంటారు, గ్లోబల్ 4 కాదు, గ్లోబల్ 5 కాబోయే కంపెనీ కూడా ఇక్కడికి వచ్చింది రైతుల కోసం. సో వాళ్ళందరి సేవల్ని కూడా వినియోగించుకుంటాం. సో మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి. కొన్ని కంపెనీలు దాదాపు 10,000 మంది రైతులకు మేము ట్రైనింగ్ ఇస్తాం, ఎండ్ టు ఎండ్ అనేటువంటిది. ఇవన్నింటినీ ఎట్లా యాక్షన్ ప్లాన్లకి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారవుట్ చేసుకోవడానికి ఈ కాన్క్లేవ్ ఉపయోగపడుతుంది. చాలామంది ఎందుకు మీరు రైతులను ఎక్కువ సంఖ్యలో ఇన్వైట్ చేయలేదు అనుకుంటారు. ఇది బేసిక్గా ఒక మార్గదర్శకాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పరిచినటువంటి కాన్క్లేవ్ ఇది. సో ఇక్కడ చర్చలు ఇప్పుడు చాలా డిఫరెంట్ రూమ్స్లోనే జరుగుతాయి, ఇక్కడ కూడా జరుగుతాయి. ఏ రకంగా సాయిల్ దగ్గర నుంచి మొదలుకొని హార్టికల్చర్, ఫ్రూట్ మార్కెటింగ్ వరకు కూడా ఈ స్టేజెస్ అన్నింటిలోనూ ఎవరెవరి పాత్ర ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేయాలి అనేటువంటిది డిసైడ్ చేసుకుంటామని తెలియజేసుకుంటూ వచ్చినటువంటి కంపెనీలందరినీ కూడా I just want to thank all the companies who have come on the invitation of the government of Andhra Pradesh. I request you to kindly participate, give your best to the farmer of Anantapur. I always tell everybody, people always talk of climate resilient crops. Here you have the climate resilient farmer who can be your best bet to test your products, who can be the best bet to showcase your products. Make Anantapur as the showcase of your product, be it the technology, be it the pesticide, be it the fertilizer, whatever it is. Make Anantapur as your showcasing place for your company's future also. And I wish you all the best. ఈరోజు జిల్లా రైతాంగానికి మేలు జరిగేలా ఈ సమావేశం జరుగుతుందని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you so much, Minister Sir, for dedicating this Ananta Horticulture Conclave to the farmers of Anantapuram.